సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ వదనం. ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన వదనం. కలువలై వికసించిన నీ సుందరలోయలో, కలువలై వికసించిన నీ సుందరలోయలో. నన్ను కప్పేన కృపా మహిమా తేజంబువై. షారోను రోజా ధ్వజమెత్తి నన్ను కప్పేన కృపా మహిమా తేజంబువై. యేసు నిన్ను కీర్తించెదన్, నా దేవా కీర్తించెదన్, నా దేవా. యేసు నిన్ను కీర్తించెదన్, నా దేవా కీర్తించెదన్, నా దేవా. నీ ప్రేమ వలయంబులో పరిశుద్ధ సుందర రూపమై, నీ ప్రేమ వలయంబులో పరిశుద్ధ సుందర రూపమై. నీ కనుల రేఖలలో కన్నీటి ధారలై జల జలమని పారేనా. నీ కనుల రేఖలలో కన్నీటి ధారలై జల జలమని పారేనా. ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ వదనం. ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ వదనం. కలువలై వికసించిన నీ సుందరలోయలో, కలువలై వికసించిన నీ సుందరలోయలో.
శిఖరంబుపై నీలరత్నధారలై తేజోమయ కాంతినే విరజిమ్మేనా ప్రేమ ప్రవాహంబే శోభిల్లేనా పరిశుద్ధ నీతి స్వరూప యేసు నా దేవా ప్రేమ ప్రవాహంబే శోభిల్లేనా పరిశుద్ధ నీతి స్వరూప యేసు నా దేవా ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ వదనం ఎండిన ఎడారిలో ఎండిన నేలపై చిగురించిన నీ వదనం కలువలై వికసించిన నీ సుందర లోయలో కలువలై వికసించిన నీ సుందర లోయలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానిస్తున్న విభాగాలవి. దేవుని యొక్క జీవవాక్యాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండినో అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. వాక్యం జీవం కలిగిందని తెలియజెప్తూ ఉంది. అది జీవాత్మ, అందులో దాచిపెట్టబడి ఉంది. అందులో 19 వచ్చేప్పటికి జీవం యొక్క సుగంధం అందులో దాచిపెట్టబడి ఉంది. జ్ఞానం యొక్క సువాసన, జీవం యొక్క సువాసన వాక్యంలో దాచిపెట్టబడి ఉంది. ఈ లోకంలో సైంటిఫికల్గా ఎన్ని తలంచిన పరమాణువులు అంటే ఆటమ్స్, ఇలాగా ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇలాగా ఎన్నో పదాలు వివాహించబడిన పదజాలాలు ఉన్నప్పటికీ అది ఆ జ్ఞానాన్ని పెంపొందించిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేప్పటికీ అందులో ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో నుంచి ఈ సైంటిఫికల్ వే ఓపించబడింది. సైంటిఫికల్లో నుంచి ఆత్మ సంబంధమైనది ఓపించబడాల. ఆత్మ సంబంధమైన స్థాయిలో నుంచి ఈ సైంటిఫికల్గా ఈ వేస్ అన్నీ ఓపించబడ్డాయి. అది సీనాయి కొండ మీద మోషే దేవునితో మాట్లాడుతున్నటువంటి సమయంలో జ్ఞానాన్ని కళ్ళారా చూశాడు, జ్ఞానాన్ని చెవులారా విన్నాడు. జ్ఞానం ఉంటుందంట, నేను కళ్ళారా చూసామని సాందర్భంలో నేను గూర్చి మేము విన్నామని, చెవులారా నేను గూర్చి మేము విన్నామని జ్ఞానం అంటదంట. రిఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు కానీ సాందర్భ గ్రంథంలో. అలాగే ఈ జ్ఞానాన్ని గురించిన ఆదిమ కాల ప్రవక్తలు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టిందో అందుకోసం ఇస్రాయేల్ దేశంలో ఆ చరిత్ర అంతట్లో ఈ జ్ఞానం అనేది పుట్టుకనేది ఆ దేశంలో పుట్టింది. ఆ జ్ఞానంలో ప్రవక్తల్లో పుట్టింది. పూర్వకాల ప్రవక్తల్లో జ్ఞానం పుట్టింది. జ్ఞానం దేవుని సూచన విధానంలో పుట్టింది. దేవుని ప్రేమించిన విధానంలో పుట్టింది జ్ఞానం. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వారిలో జ్ఞానం పుట్టింది. పరలోక సంబంధమైన తేజోమయమైనటువంటి మహిమ యొక్క విభాగాలు ఆ జ్ఞానంలో ఆత్మలో తిరగబడ్డాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఇస్రాయేల్ దేశంలో నుంచి అదేంటి మనం చదువుతాము. ఎన్నో నాకు జ్ఞాపకం లేదు కానీ ఎన్నో జ్ఞాపకం ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమేమి జ్ఞాపకం రావట్లేదు. ఎంతమంది ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు కనుగొన్నారు అనే విషయాన్ని, ఇది కనుగొన్నారు, అది కనుగొన్నారు. జ్ఞానం రేఖలుండేవి. మహిమాయుక్తమైన స్థానాల్లో జ్ఞానపు రేఖలవి. పరిశుద్ధమైన స్థానంలో క్రీస్తు రక్తం యొక్క స్థానంలో పరిశుద్ధత ఎలా పుట్టిందో, పరిశుద్ధతలో జ్ఞానం రేఖలు ఎలా ప్రకాశించాయో అందులో మహిమాయుక్తమైన స్థానాలు ప్రకాశించేయండి. ఈ 4 పాయింట్స్ని ఎప్పుడైనా మీతో మాట్లాడడం తెలుస్తుంటున్నాను. రక్తం విలువ అంత విలువైంది. అది వివరించడం ఒక సబ్జెక్టు, ఈ ఒక్క సబ్జెక్ట్ అయిపోద్ది. రక్తం యొక్క విలువ అంత విలువైందండి. ప్రవక్తలు వేదన పడ్డారండి ఆ రక్తం కోసం, రక్త ప్రోక్షణ కోసం.
ఆదిమకాల ప్రవక్తలు ఆ పరిశుద్ధ స్థలంలో చేరి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ యొక్క జపమాల అంటే ఆ యొక్క అదేంటి 4 వరుసలు చేయబడినటువంటి ఆ యొక్క రత్నాలు ఉన్నాడండి అక్కడ. గోమేధికము, పుష్పరాగము, సువర్ణ సునీలియము, తర్వాత ఇలాగ ఎన్నో ఉన్నాయి కదండి. దాంట్లో ఇదేంటి పచ్చ వైడూర్యము, పుష్పరాగము, సరే ఎన్నో రకరకాలైనటువంటి ఆ యొక్క రత్నాలండి. ఎక్కడ దొరికినాయి వీళ్ళకి మొట్టమొదట? వీళ్ళకి మొట్టమొదట ఎర్ర సముద్రాన్ని దాటి వస్తున్నట్టు సమయంలో అవి పునరుత్థానం యొక్క మహిమలు దొరికినాయండి. అది ఒక వ్యక్తి జీవితంలో, రక్తంలో ఒక వ్యక్తి ఆ స్థానాలు నడుస్తుంటున్నప్పుడు ఎన్ని విస్మరిస్తాడో ఈ లోకంలో, ఎంత పాపాన్ని తను కాదనుకుంటాడో, తనకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి స్థానాలను ఎన్ని పోగొట్టుకుంటాడో, ఇది ఉంటే పర్వాలేదులే అనుకున్నటువంటి స్థానాన్ని ఎన్ని పోగొట్టుకుంటాడో, ఈ డబ్బు ఉంటే నా పిల్లలకు సరిపోద్ది ఇది తరతరాలు అనుకుంటాడో, ఏటిని విస్మరిస్తాడో వదులుకుంటాడో అందులో ప్రశస్తమైన రాళ్ళు లభిస్తాయండి. అవి ప్రశస్తమైన రాళ్ళు లభిస్తాయి. ఆ రాళ్ళు చూస్తానికి వైడూర్యము, పుష్పరాగము, పచ్చ అని అనుకుంటున్నాం, కానీ అందులో దైవత్వం యొక్క గుణాలండి. దాంట్లో ప్రకాశించే దైవత్వం యొక్క గుణాలు. అదేంటి సృష్టి మొదలుపెట్టబడిన మొదటి నుంచి ఆది కాలం నుంచి కూడా దైవత్వం భూమి మీద వేదపడి సాగిందండి. మానవ హృదయంలో నివసించడానికి పరలోక మహిమ యొక్క తేజస్సులో దైవత్వం యొక్క మార్గాలు భూమి మీదకి దిగి వచ్చాయండి. అది పరిశుద్ధ రక్తం ద్వారా ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి దైవత్వం ఒక తెర, రక్తంలో దాచబడిన ఒక తెర అండి. అది తెర. ఆ తెరలో నుంచి నీ ఆత్మ ముందుకెళ్ళగలగాలంటే ఎన్నో పాప సంబంధమైనవి, ఎన్నో విషయాలు, వ్యామోహంతో కూడినటువంటివి, అపవిత్రమైనటువంటి దృష్టి, ఇవన్నీ కూడా ఎన్నో ఒక వ్యక్తి తొలగించుకోవాలండి. తొలగించుకోకపోతే ఈ పరిశుద్ధమైన స్థానాలు ఆ వ్యక్తికి లభించు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అవి ఆ దైవత్వం యొక్క మహిమ. దైవత్వం అన్నాడండి. అది రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సృష్టి నుంచి అది దృశ్య లక్షణములు దైవత్వము అన్నాడండి. అది 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగం దైవత్వం యొక్క మహిమ అన్నాడండి. ఒక దైవత్వాన్ని కనుగొన్న వ్యక్తి ఆ మహిమను కనుగొంటాడండి. దైవత్వం యొక్క మార్గాలు కనుగొన్న వ్యక్తి ఆ మహిమ యొక్క మార్గాలు కూడా అతను కనుగొంటే అతని హృదయం శాంతి పొందుద్దండి. అయితే శాంతి పొందలేదు. దైవత్వం యొక్క మహిమ. క్రీస్తు యొక్క రక్తానికి నీ హృదయానికి ఎన్నో తెరలు కట్టబడ్డాయండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్నో తెరలు. ఆ తెరలు కూడా ఇప్పుడు మీకు చెప్పలేను. 4 పాయింట్స్ చెప్తాను. ఆ 4 పాయింట్స్లోనికి ఇది మొట్టమొదటి భాగం. ఇది కానీ పూర్తి చేయడం సాధ్యపరచబడదు. దేవుడు ప్రభు తన ఆత్మ ద్వారా తన బిడ్డలకు తెలియపరిచిన ప్రత్యక్షత అనేది అది అంతవరకు మాత్రమే, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ సమయాన్ని అనుసరించి మీ మధ్యలో పెట్టగలను, కానీ అంతకు మించి పెట్టడం సాధ్యపరచబడదు. ఈ రక్తం యొక్క తెరలో ఒక మానవ రక్తాన్ని పరీక్షిస్తే దాంట్లో DNA అంటారు కదండి, ఎంతవరకు వెళ్ళింది మీ అందరూ కూడా తెలుసు. ఎన్నో అదేంటి చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి ఇవన్నీ కూడా దాంట్లో రక్తాన్ని పరిశీలిస్తే మామూలు వ్యక్తికి ఎన్నో తెరల్లో దాంట్లో ఉన్నాయో అర్థమవుతుందండి. దాంట్లో ఇంకా చెప్పగలగాలంటే క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి రక్షణలో ప్రవేశించిన వ్యక్తికి ఒక తెర లభిస్తుందండి. దాంట్లో ఫస్ట్ తెర లభిస్తుంది. పాపక్షమాపణ నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తంలో ఒక వ్యక్తి పరిశుద్ధ స్థానంలో అడుగు పెడతారండి. అడుగు పెట్టడంతో ఒక రోజుతో లేదా ఒక గడితో అది సమాప్తి కాదు. ఆ పరిశుద్ధ స్థానాలను అలంకరించడానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈ లోక పాపం అనే దానిలో ఈదుతాడండి. స్విమ్ చేస్తాడు ఈ లోకంలో. ఆ స్విమ్ అన్నమాట. ఎటు చూసినా తన దృష్టిలో వచ్చేటువంటి ఆ యొక్క పాప కళలో పరిశుద్ధమైన క్రీస్తుతో సమరూపంగా చూసుకున్న విధానంలో అవన్నీ కూడా కూలిపోవటం గమనించుకోగలం. ఆత్మకు లభించిన సత్యం ఒక వ్యక్తి సాధకం చేస్తేనే అర్థం అవుతుందండి. సాధకం చేయకపోతే అర్థం కాదు. ఏదో మీ పరిశుద్ధులు అంటే కుదరదండి. పరిశుద్ధులు అంటే కుదరదు. పరిశుద్ధత తెలియని వ్యక్తి పరిశుద్ధత గురించి మాట్లాడటానికి అర్హత లేదు. చెప్పాలంటే నీతి లేని వ్యక్తి, నీతిని గురించి అనుభవించలేని వ్యక్తి నీతిని గురించి మాట్లాడటానికి అర్హత లేదండి. అర్హత లేదు. అటువంటి సత్యాలు బైబిల్ దాచిపెట్టి ఉంటే ఏ విషయాల గురించి ఎంతవరకు మాట్లాడుతున్నాం అనే విషయాన్ని ఒకసారి యోచించుకోవాలి. జీవమూలం దేవుని సన్నిధిలో అంతకుముందు మీతో మాట్లాడిన వాక్యం పరిశుద్ధతలో, రక్తములో, పరిశుద్ధతలో, జ్ఞానములో, తర్వాత మహిమలో 4 భాగాలు అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా దీంట్లో నేను మాట్లాడడానికి అది కుదరదని విషయం. ఎందుకంటే ఒకటి మా పాయింట్స్ టచ్ చేస్తున్నాను. అయినా సరే
అందులో ఈ రక్తం క్రీస్తు అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో అందులో దైవత్వం తెరలుగా కట్టబడిందండి ఆత్మకి. నువ్వు అందుకుంటావా? అందుకో. పరిశుద్ధతను సాధించుకుంటూ అందుకుంటావా? అందుకో. నువ్వు అందుకోకపోయినా సరే నేను కమ్మేస్తుంది ఆ దైవత్వం. దైవత్వం నేను కమ్మేయడం కాదు, దైవత్వం యొక్క మహిమ యొక్క తెరల్లోనికి నీ ఆత్మను తీసుకుని వెళ్తుందనే సత్యం ఎంతమంది తెలుసు అండి? ఎంతమంది తెలుసు? ఇది బూటకమైన సత్యాలు, అసత్యమైనటువంటి విషయాలు కాదు ఇవి. సత్యమైన వాక్యాన్ని మీ మధ్యలో పెడుతున్నప్పుడు గ్రహించుకోవడానికి అది సామర్థ్యవంతులుగా చేయగలిగే దేవుడు సామర్థ్యవంతులుగా చేస్తాడు. కానీ మనకి దేవునికి మధ్యలో నిలబడ్డే అడ్డంకి తీసుకోవాల్సిందిగా దేవుని సన్నిధిలో మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. దేవుని వాక్య విభాగాల్లో ఆ పరిశుద్ధత అనే స్థానాల్లో ఎన్నో చెప్పానండి, ఎన్నో మెసేజ్ చెప్పాను. ఒకటి చెప్పింది ఒకసారి చెప్పలేదు, ఒకటి చెప్పింది ఒకసారి చెప్పలేదు. ఆ విధంగా వాక్యాన్ని వివరిస్తూ వచ్చాను. పరిశుద్ధ స్థానాలు పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మీరు దైవ స్వభావనందు పాలువారు అన్నట్లుగా అన్నాడు. దాంట్లో దైవ స్వభావనందు ఆ స్వభావం మనం ఎంత సేవ చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదండి. దైవత్వంలోకి మన ఆత్మ వెళ్ళినప్పుడు మన అడుగుపెట్టిన స్థలాల్లో ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటాయండి. ఎంత సమాధానంగా ఉంటాయి, ఎంత ఆనందమయంగా ఉంటాయండి. ఒక వ్యక్తి ప్రభు యొక్క రక్త ఊటలో తను ఆత్మ నెమ్మది పొందుతున్నప్పుడు ఆ వ్యక్తి అడుగుపెట్టిన స్థలం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని ఒకసారి యోచించుకోవాల్సిందిగా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అంతరాత్మలో ప్రభు కట్టినటువంటి ఆ యొక్క స్థానాల్లో నుంచి ఆ దైవత్వం యొక్క మహిమ నీ హృదయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్వరూపం నీ నుండి బయలుదేరుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఆ ఉన్నతమైన స్థానాలను అలంకరించడానికి ఎంత యోగ్యుడిగా తాను దేవునికి అప్పగించుకుంటాడో అటువంటి స్థానాలను బట్టి దేవునికి వందనాలు అర్పిస్తుంటున్నాను. తర్వాత ఒకటి రక్తం, రెండవదిగా దైవత్వం అండి. దైవత్వం విరజిమ్మబడిందండి. దైవత్వం ఎక్కడ విరజిమ్మబడింది? లోయల్లో, కొండల మీద, పర్వతాల మీద మంచు వలె నీ ప్రాతకాల సమయంలో ప్రభువును సేవిస్తుంటున్నప్పుడు ఆయన నువ్వు కొనియాడుతుంటున్నప్పుడు, ఏ రాత్రి గడియల్లో ప్రభువు నువ్వు కొనియాడుతుంటున్నప్పుడు ఆ ప్రాతకాలము, రాత్రి సాయంకాల ఏ సమయంలో అయినా సరే ఆ మంచు నీ ప్రార్థనలో నీలో కుమరించబడుతుంటున్నప్పుడు దైవత్వం యొక్క మహిమ ఏంటో నీ ఆత్మకు అర్థం అవుతుంది. ప్రకాశించే మంచు, ప్రకాశమైన మంచు నీ ఆత్మ లభిస్తుందండి. అందులో లభించే అమూల్యతలు ఈ వ్యక్తికి కూడా లభించినటువంటివి దేవుని సన్నిధిలో నీ ఆత్మ లభించేవి అంత విలువైనవిగా ఉంటాయి. దానివలన సంఘం కట్టబడాలి. సంఘం సాధువు అయిపోద్ది. ఒక వ్యక్తి జీవితంలో అది కలిగి ఉంటాయి. సంఘం సాధువు గల గొర్రెపిల్లగా అయిపోద్ది. క్రూరులు సహితము తలకి నేలకు వంచేస్తారు తలలు, దుష్టులు సహితము కూడా నేలకు తలలు వంచేస్తారు. బయట సంఘాల్లో చూస్తే ఎన్ని భయంకరమైన జరుగుతున్నాయి, ఎంత భయంకరమైన జరుగుతున్నాయి. ప్రభువును కలిగిన ఒక విశ్వాసి ఇటువంటి ఆత్మలో ఆ దైవత్వాన్ని కలిగి ఉంటే దేవుని మహిమను అద్దం వలె ప్రసరింప చేయగలిగిన విషయాన్ని మీతో రెండవదిగా పరిశుద్ధత చెప్పాను. పరిశుద్ధ చెప్పలేదు, ఎందుకంటే చాలాసార్లు చెప్పాను కాబట్టి. దైవత్వం, ఒక మనిషిలో ఆత్మలో దైవత్వం అనేది. తర్వాత జ్ఞానం అండి. జ్ఞానం, ఒక హృదయంలో జ్ఞానాత్మ, జ్ఞాన వివేకులకు ఆధారమగు ఆత్మ, యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ నువ్వు కలిగి ఉంటాను. కారణం ఏంటంటే నీవు నడిచి నీ ప్రభువులో నీ అడుగులు, శిలువను హత్తుకుని వెంబడించే నీ అడుగుల్లో పరిశుద్ధ స్థలాలను వెతుకుతూ సంచరించే నీ హృదయ ఆలోచనలు, పరిశుద్ధమైన ఆ మహిమైక స్థానాలని వెతుక్కుంటూ నీ హృదయం అంతరంగం సంచరించే ఆ స్థలాల్లో ఎటువంటి విలువైనగా ఉంటాయంటే అందులో జ్ఞానం ప్రకాశిస్తుంది. అది ఈ లోక సంబంధమైంది, ఈ లోకం ఇచ్చే జ్ఞానం కాదు. ఆ జ్ఞానం అంతరంగంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. ఉన్నతమైన జ్ఞానం, మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమ కలిగిన స్వార్థ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమ కలిగిన స్వార్థ, మహిమ కలిగిన పరిచర్య, ఇవన్నీ అందులో నుంచి వచ్చాయి. ఈ తెలియనటువంటి ప్రపంచం ఈ భూమి మీద కట్టబడుతుంటున్నప్పుడు అనాది కాలంలో ఆ పునరుత్థాన మహిమలో నుంచి ఆ ప్రపంచం యొక్క విభాగాలు, నూతన ప్రపంచం యొక్క విభాగాలు అపోస్తలుడైన పౌలు చూపించబడినప్పుడు మహిమలైన స్వార్థ ఏంటో అప్పుడు అర్థమైందండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు అర్థం కాలేదంటానికి వీలైనటువంటి వాక్యం అదే తేటగా మీ మధ్యలో మీకు ప్రకటిస్తుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక్కొక్క వ్యక్తి పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబడటానికి ఆస్కారం లేదని కాదు. జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన ప్రభుతో నీ ఆత్మ సంధించబడటం, ఆ జ్ఞానం నీకు ఆత్మకు అనుగ్రహించబడటం నువ్వు చూస్తావు. అది పరిశుద్ధుల్లో ప్రకాశించే ప్రకాశితమైనటువంటి దీప్యమానమైనటువంటి
ఆ జ్ఞానం యొక్క దీపం అనేది అంతరంగంలో జ్ఞానం యొక్క దీపం. ఆ దీపం నీ ఆత్మను ప్రకాశించాలంటే ఏ స్థాయిలో ఉంటున్నామో అనేది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం ప్రకాశించే హృదయంలో మహిమ కణాలు దాంట్లో ఏకత్వం చెందుతాయండి. మహిమాయుక్తమైన పరిశుద్ధిని యొక్క కణాలు ఆ జ్ఞాన హృదయంతో ఆ జ్ఞాన కణాలతో ఏకత్వం చెందుతాయండి. నేను సైన్స్ చెప్పడం లేదు, లేకపోతే ఏ విధంగా మీకు బోధించడం లేదు. ఏకత్వం చెందుతాయి. ఏకత్వం చెందుతాయి అంటే పరిపూర్ణతను పొందుతాయి. జ్ఞానంలో జ్ఞానంలో మహిమ యొక్క కణాలు అప్పుడు ప్రకాశించినప్పుడు ఆ జ్ఞాన తరంగాలు నీ ఆత్మకి ఎన్నో ఉన్నతమైన స్థానాల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు దయ చూపిస్తాడంటే ఆ జ్ఞానంలో మహిమ ప్రకాశిస్తుంది. 2-3 పాయింట్స్ చెప్పాను. మళ్ళీ ఒక విషయం మళ్ళీ మీతో మాట్లాడతాను. తర్వాత ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం తర్వాత సైంటిఫికల్గా ఎన్నో వేస్లోకి వచ్చింది. తర్వాత ఆటమ్స్ అని, లేదంటే ప్రోటాన్స్ అని, ఇలా న్యూట్రాన్స్ అని, ఇలాగా ఈ కణజాలాలు భూమి మీద మనం ఫిజిక్స్లో చూస్తాం. బిఎస్సి, ఎంఎస్సి దాంట్లో, లేకపోతే కెమిస్ట్రీ ఫిజిక్స్లో చూస్తాం. దాంట్లో ఎక్కువ ఆ చదివిన వాళ్ళకి అప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత అర్థం అవుద్ది. అప్పుడు అర్థం అవ్వదు ఈ భూమి ఎలా కట్టబడింది, ఈ భూమి మీద ఈ యొక్క కణజాలాలు ఎలా కట్టబడ్డాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కణజాలాలు అనేవి ఆ చదివిన వాళ్ళకి అర్థం అవుతుందండి. అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థం అవుద్ది. ఈ జ్ఞానం వెలుపలికి తీసుకురాబడింది. జ్ఞానయుక్తమైన స్థలాలు నీటి పరిశుద్ధులకు కాక ఈ లోకంలో జ్ఞానంలో విస్తరించాయండి. అటువంటి జ్ఞానాన్ని దేవుడు అన్ని కోణాల గుండా తన జ్ఞానాన్ని విస్తరింపజేస్తూ వచ్చాడండి. తర్వాత మొట్టమొదటిగా పరలోకము దిగి వచ్చింది. ఆ జ్ఞానం అనేది మహిమ యొక్క కోణం ఉన్నది. ఒక కోణం దిగి వచ్చింది, భూమి మీదకి దూసుకొచ్చిందండి. భూమి మీదకి ఆ వెలుగులో ఆ స్వరంలో భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఒక కోణం దిగి వచ్చింది భూమి మీదకి. ఎందుకంటే తమ కుమారుడిని క్రీస్తుని బలేర్పణ చేయడానికి ప్రభు అనాథ సంకల్పంలో ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానం భూమి మీద దిగి వచ్చిందండి. ఆ కోణం ఎలా దిగి వచ్చింది, దూసుకొచ్చింది. 2 అంచుల ఖడ్గం వలె భూమి మీద దిగి వచ్చింది ఆయన వాక్యం. ఏదో యథాలాపంగా రాలేదండి, యథాలాపంగా ఏం రాలా, ఏదో నెమ్మదిగా రాలా. గర్జించు సింహం వలె భూమి మీద దిగి వచ్చినటువంటి ఆయన వాక్యం, అందులో తన కుమారుడైన క్రీస్తు యొక్క బలి అర్పణ అందులో దాచిపెట్టబడి ఉన్న సంగతిని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం వాక్య భాగాల్లో దావీదు రాసినా సరే, దాని తర్వాత పౌలు రాసినా సరే, కొన్ని కొంతమంది ప్రవక్తలు రాసినప్పుడు ఎత్తైంది ఆ కృప, ఆకాశం కంటే ఎత్తైంది ఆ కృప. దావీదు రాసినటువంటి దీంటి గ్రంథంలో కీర్తనలో 62 అధ్యాయం తర్వాత మొదటి అధ్యాయంలోనే ప్రభా నీ కృప నా కనుల్లో పెట్టుకున్నాను, ప్రభా నీ కృప అంటాడండి. అది చాలు ప్రభా నాకు నీ కృప. ఈ లోకంలో రాజు ధనంతో సంపదలతో తోచున్న రాజు కృపను వెతికాడండి. మనకు కొంచెం డబ్బు ఉంటే అన్నీ మర్చిపోతాం. కృప ఏంటో తెలియదు మనకి, ఏమీ తెలియదు. ఒక పూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన ఏసా వంటి వ్యభిచారి అయిన భ్రష్టుడైన వ్యభిచారి అయినను మీలో ఒకవేళ ఉన్నారేమో చూసుకోండి అని చెప్పబడింది వాక్యం. మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకుంటే దేవుని సన్నిధిలో ఎవరు యోగ్యులం కావని విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. ఆ కృప ఆకాశం నుండి దిగి వచ్చిన కృప అగాధ జలాల్లో వేదన పడి సాగింది. ఎందుకు వేదన పడి సాగిందంటే భయంకరమైనటువంటి చీకటితో లోయలు, భయంకరమైన చీకటి ప్రదేశాలు, తండ్రి అంధకార లోయలు లోపల ఎన్ని ఉన్నాయో, దాంట్లో ఎన్ని రత్న మాణిక్యాలు ఉన్నాయో, దాంట్లో ఎన్నో విలువైన సంపద ఉందో దాంట్లో ఈ భూమిలో ఉన్నటువంటి స్థానాల చేత ప్రపంచం కట్టబడాలి. ఈ భూమిలో ఉన్నటువంటి దీంట్లో నుంచి ప్రతి విలువైన సంపద బయటకు తీసుకురాబడాలి. అంతేకాక యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో అనాది కాల సంకల్పంలో ఆ యొక్క శిలువ యొక్క దర్శనాన్ని ఆయన ఈ లోకానికి వెల్లడి చేయాలి. పుట్టిన మొదలుకొని కూడా అది భూమి మీద నిర్మితమైంది. ఆయన వేదన పట్టి సాగాడండి. ఎన్ని విధాలుగా వేదన పట్టి సాగాడంటే అంతకుముందు కూడా ఎన్నో విషయాలు చెప్పా. గిచ్చమనే వేదన దాంట్లో కనబడుతుంది. గిచ్చమనే వేదన, ఆయన ఎత్తైన కొండ మీద వేదన పడే వేదన, తర్వాత గిచ్చమనే తోటలో రక్తముగా మార్చబడినటువంటి ఆయన యొక్క కన్నీరు, అటువంటి వేదన పడ్డాడు అండి. దైవ కుమారుడు లోకం వేదన పట్టడం అనేది ఆయన శిలువ మరణంలో ఆయన పడిన ఎన్నో విషయాలు ఈ వేదనలో జ్ఞాపకం వస్తున్నాయి. కానీ దానిలో మొట్టమొదటిగా దీంట్లో దాచబడిన వేదన ఏంటంటే శిలువ యొక్క కోణం పరలోకం నుంచి భూమి మీద దిగబడిందండి. అగాధ లోయలోనికి, అగాధ జలాలలోనికి, పాడైనటువంటి నీళ్ళల్లోనికి, జీవము లేనటువంటి నీళ్ళల్లోనికి, మురికితో కంపుతో ఉన్నటువంటి ఆ నీళ్ళల్లోనికి ఆ కోణం భూమి మీదకి దిగొచ్చిందండి. భూమి మీదకి నీళ్ళల్లో నాటుకుపోయిందండి. అంత లోతుకు నాటుకుపోయింది. అది ఆ ప్రేమ యొక్క కిరణం అంటే, ఆయన ప్రేమ యొక్క కవాటం అంటే, ఆ ప్రేమ యొక్క శక్తి అంటే అదండి. అది మానవలోకానికి అది ప్రబంధించిన విషయం అన్నమాట అర్థం. జీవవాక్యముల గురించి ఆది నుండి మేము ఏది ఇంటిమో, ఏది కరులారా చూచితమో,
మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. అందుకోసం దేవుని యొక్క క్రియేషన్ అనేది ఏంటంటే ఇది ఒక పార్ట్ మాత్రమే. ఒక పార్ట్లో ఒక చిన్న తునక మాత్రమే మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఒక తునక అవ్వదు సంవత్సరాల తరబడి చెప్పిన అవ్వదు. 8 సంవత్సరాలు గతించిన 4 సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతుంటున్నాను. కొత్త తలంపులే మీ మధ్యలో పెడుతుంటున్నాను. నా జీవితం ప్రభువులో నడిచింది అంటానికి కారణం కొత్త తలంపులే మీ మధ్యలో పెడుతుంటున్నాను. పాత వాటి కోసం వెనక్కి తిరగలేదు, పాత చాప్టర్స్ చూడలేదు, ఎక్కడ ఏమున్నాయని ఎదగలేదు. నా హృదయాన్ని దేవుని ముందు ఇప్పార చేసుకున్నాను. నా హృదయాన్ని దేవుని ముందు ఇప్పిపరిచాను ప్రభు సన్నిధిలో. ప్రభా ఒక్కసారి చూడమన్నాను. ఒక్కసారి చూడు, నువ్వు మీ సత్యాన్ని నాకు విడిపించు, లేకపోతే కొంతమంది చూస్తున్నారనే బాధ నా హృదయంలో అనేకసార్లు కలిగినప్పటికీ కూడా ఈ వాక్య భాగాన్ని నా ప్రభుకి అప్పగించాను. ఈ వాక్య భాగాన్ని అనే విషయాన్ని మీ మధ్యలో నేను పెట్టుకుంటున్నాను. ఈ సత్యానంతటి కూడా తర్వాత ఆదికాల ప్రవక్తల్లో మళ్ళీ మొదలుకు వస్తున్నాను. జ్ఞానం విస్తరించడం ఆరంభించబడి అక్కడ ఒక గుడారం కట్టబడిందండి. ఆదిమ కాలంలో ఒక దైవికమైన గుడారం పరిశుద్ధుల మధ్య కట్టబడింది. దైవికమైన గుడారం యేసుక్రీస్తు శరీరం అనే గుడారం ఆదిమ కాలంలో దీంటి యోధ పత్రికలో ఆదాం మొదలుకొని 7వ వాడైన హానుక వరకు వారి మధ్య దైవికమైన గుడారం కట్టబడింది. దైవికమైన జ్ఞానం కూడా కట్టబడింది. అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు. వేరు ప్రవక్తలు, వేరు జ్ఞానవంతులు లేరు. దాంట్లో కయీను డివైట్ అయిపోయాడు. తన లోకమే వేరు, తన ప్రదేశాలు వేరు. ఆ ప్రదేశాలకు వెళ్ళిపోయాడు కయీను. కానీ ఈ 7 పెద్దలు కూడా ఒక దైవికమైన గుడారాన్ని కట్టారండి. లోపల మన అంతరంగంలో ఒక పరిశుద్ధుడు అనబడిన వారు, పరిశుద్ధులుగా పేరు పెట్టుకున్నవారు దైవత్వాన్ని, దైవికమైన గుడారాన్ని, అది మహిమాయుక్తమైన గుడారాన్ని, దైవత్వంలో ప్రకాశించే ఆ మహిమైక గుడారాన్ని, క్రీస్తు రక్తం చేత ప్రభావితమైనటువంటి ఆ గుడారాన్ని ఒక వ్యక్తి, ఒక సంఘం కట్టాలండి. దాంట్లో మలినం చేరడానికి వీల్లేదు, అపవిత్రత చేరడానికి వీల్లేదు. దాంట్లో అపవిత్రమైన స్థానాలు దాంట్లో రావడానికి వీల్లేదు. ఎంత పరిశుద్ధమైనదిగా ఉండాలి ఆ గుడారం. నీ ప్రభువు నివసించే స్థలం, నీ హృదయం ఎంత పరిశుద్ధమైనదిగా ఉంటుందో నీ సంఘం అంత పరిశుద్ధమైనదిగా ఉంటుంది. దేన్ని పడితే దాన్ని చేర్చడానికి, దేన్ని పడితే దాన్ని సంఘంలో అనువర్తించడానికి అధికారం ఉండటానికి వీల్లేదు. ఎవరికి అధికారం ఉండటానికి ఇవ్వకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి ఆ సంఘం యొక్క నిర్మాణం, సంఘం యొక్క కట్టడలు, ఆ సంఘం యొక్క పునాదులు కానీ, దాని యొక్క స్తంభాలు కానీ ఎంత మహిమాయుక్తమైనవో అటువంటి మహిమాయుక్తమైన స్థానాల్లో అల్లరితో కూడినటువంటివి వ్యతిరేకమైన స్థానాలు అందులో కట్టబట్టడానికి ఎవరికి అధికారం లేదనే విషయాన్ని నేను మీద మాట్లాడుతుంటున్నాను. ఒక వ్యక్తి దైవత్వంతో నింపడితే ఇవి అర్థమవుతాయి, కానీ దైవత్వం లేకపోతే ఏమాత్రం అర్థం కాదు. పర్వాలేదులే, పోనీలే అనుకుని స్థిరపడతారు. కానీ నీ హృదయం ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో అనే మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిన అవసరత మనలో ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం మొదటి మనిషి అప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడు. జీవించు ప్రాణి మొదటి మనుషుడు, జీవించు ఆత్మ. లేఖనాలని తొలుచుకుంటూ వెళ్ళిందండి. జీవించు ఆత్మ కొత్త నిబంధనల నుంచి, పాత నిబంధనల నుంచి జీవించు ఆత్మ దొల్లుకుంటూ వెళ్ళిందండి ఆది ఖండంలోకి. ఆ ఆత్మ దొల్లుకుంటూ వెళ్ళిందనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ స్థానాలు రెండో ప్రపంచం అంటే మొదటి దాంట్లో రెండు ప్రపంచాలు కాక మూడో ప్రపంచం హాము సంతానం వలన, షేము సంతానం ఎన్ని చేయబడింది కరెక్ట్, కానీ హాము సంతానం వలన మరి మళ్ళా ఆ పాపం యొక్క పుట్టగొడుగులు బలంగా మొలవటం ప్రారంభించేయండి. ఏ పాపం అయితే ఒక హృదయం ఉంటుందో ఆ పాపం చిలువల పొలవలై పుష్పించి మంచి ఫలాలు వస్తాయని చెప్పట్లే నేను. ఏ పాపం అయితే ఉంటుందో హృదయంలో అదే పాపం విత్తబడి, కోయబడి ముళ్ళ చెట్లతో, బలురక్కస్ చెట్లతో లేకపోతే అటువంటి మార్గాల్లో అవి అక్కడే మొలుస్తాయండి. ఎక్కడ మొలవు. నీలోనే మొలుస్తాయి, ఆ కుటుంబాల్లోనే అక్కడే మొలుస్తాయి, దెబ్బలాట్లు అక్కడే మొలుస్తాయి, కొట్టుకుంటాలు అక్కడే మొలుస్తాయి, సంఘాలనే మొలుస్తాయి. ఎందుకంటే ఆ యొక్క అవినీతి, అపవిత్రత సాతాను చరణంలో నుంచి పడనటువంటి, సాతాను చరణంలో నుంచి విడిపించబడినటువంటి ఆ పాపం యొక్క నైజం ఉంది. కాబట్టి అందులో సాతానుడు ప్రవేశించే మార్గాలు అందులో ఉన్నాయండి. దాన్ని జ్ఞానం చేత దాన్ని చెరబట్టడానికి ఏ పరిశుద్ధుడు ఒప్పుకుంటాడో జ్ఞానం చేత వాటన్నిటి అవినీతి కార్యాలని, అపవిత్రమైన కార్యాలని చెరపట్టడానికి నీ మనోనేత్రాల్లో ఆ పరిశుద్ధుని యొక్క శక్తి ఎంత దాచపడిందో దాని మీద సంఘ పరిచర్య ఆధారపడి ఉందండి. మనం అల్లరి చేస్తే ఏం కుదరదో, గొడవ చేస్తే ఏం కుదరదో, అంతరంగంలో అప్పటికి క్రీస్తు యొక్క బలాశయంలో పరిశుద్ధులను వేదన పడే స్థానాల్లో ఇవి నలిమి చేయబడాలి. కానీ
మరే విధంగా నలిమి చేయబట్టడానికి సాధ్యపరచబడదండి. తర్వాత ఈ 7 పెద్దల్లో కూడా 7 బలమైన స్థానాలు ఆ గుడారంలో కట్టబడిందండి. ఆ దైవికమైన గుడారంలో 7 బలమైన స్థానాలు కట్టబడ్డాయి. దాంట్లో స్తుతి గీతాలు ప్రారంభమయ్యాయి, హల్లెలూయా పదాలు ప్రారంభమయ్యాయి, ప్రార్థనా స్థానాలు ప్రారంభమయ్యాయి. తర్వాత దేవునితో నడిచే స్థానం ప్రారంభమైంది. ఆ దేవుని యొక్క దైవికమైన స్థానాలన్నీ ఆ గుడారంలో ఆ 7 పెద్దల మధ్య ఒక దైవత్వం యొక్క క్రియ అనేది ఆదిమకాల పెద్దల్లో ప్రారంభమైందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ముందుకు వెళ్తానికి సబ్జెక్ట్ అవట్లేదు కాబట్టి. తర్వాత ఎన్ని హాము కాలంలో చాలా భయంకరమైన జరిగిన విషయాలు. హాము కుమారుని ఖానాను చేసినటువంటి అపవిత్రత స్థానం అనేది ఆ యొక్క మార్గం అనేది పాపంలోనే విస్తరించుకుంటూ, పాపంలోనే నడుచుకుంటూ, ప్రపంచంలో నడుచుకుంటూ దీంటి ప్రకటన గ్రంథంలో అది అంతవరకు కూడా అది విస్తరించినట్లు చూడగలం. నాగరికతలో విస్తరించింది, పాపంలో విస్తరించింది, అతిక్రమాల్లో విస్తరించింది, తర్వాత దోషం చేడులో విస్తరించింది. ఎన్ని రకాలైనవి ఉన్నాయో మానవ జీవితంలో, వాటన్నిటిలో ఈ హామ సంతానం యొక్క మార్గం ఎన్ని అపవిత్రమైన స్థానాలు ఉన్నాయో అన్ని అపవిత్రమైన స్థానాల్లో నుంచి ఈ సంతానం విస్తరించినట్లు చూడగలం. తప్పిదం జరిగిపోయింది. అప్పుడే తప్పిదం జరిగిపోయింది. ఒక వ్యక్తి జీవితంలో ఒక క్రీస్తు కోసం నిలబడినటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఆ పరిశుద్ధమైన స్థానాలు ఎన్ని ఉన్నతమైన స్థానాలు నడిపిస్తూ తెలుసా? నీ నీతి నీ పిల్లతరంలో నిలుచుని అన్నాడు ప్రభు. నువ్వు నీతి గలదానవైతే ఆ నీతి నీ పిల్లలకి స్వాస్థ్యం, ఆత్మ యొక్క స్వాస్థ్యం, అది స్వాస్థ్యం, జీవం యొక్క స్వాస్థ్యం. అది పరిశుద్ధులకి ఇవ్వబడిన పరిశుద్ధ స్వాస్థ్యం ఉన్నది. కృపలో మార్గాలు, తెరవబడే మార్గాలు, నీలో తెరవబడిన మార్గాలు నీ కుటుంబాన్ని ఆస్తికర్తలుగా చేస్తాడండి ఆయన. నీ కుటుంబాన్ని ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. అందులో నీతి నివసిస్తుంది, అందులో పరిశుద్ధత నివసిస్తుందని చెడ్డవారం ఆయన బిడ్డలు అనుకున్నా సరే తుదకు ప్రభు ఆయన కృపను విస్తరింపజేస్తాడనే విషయాన్ని మీ మధ్యలో మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం అన్ని చెప్పలేను కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత హామ సంతానం వలన ఎంతో ఆదికాలంలో కయ్యను వలన ఎటువంటి పాపం జరిగిందో, ప్రపంచం అంతమైపోయిందో, హామ సంతానం వలన ఎంత దుష్క్రియలు జరిగినా ప్రభు చేసిన వాగ్దాన నిబంధనను బట్టి నా సంతానం నాశనం కాలేదు. కల్చర్ అనేది, బాబిలోనియన్ కల్చర్ అనేది ప్రపంచ దేశాలను పట్టి పీడించినటువంటి చీడండి. అది చీడ అది సంఘంలో ప్రవేశిస్తుందనే విషయం ఎంతమంది గ్రహిస్తారో ఆ సంఘాలు అభివృద్ధి చెందుతాయి. దాన్ని విడిచిపెట్టకపోతే ఆ చీడ సంఘంలో కూడా ప్రవేశిస్తుంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ మెథడ్స్, లేటెస్ట్ మెసేజెస్, లేటెస్ట్ డ్రెస్సింగ్స్, దానికి ఇంక నేను చెప్పడం వీల్లేదు. అటువంటివి సంఘ వ్యవధిలో, లోకంలో ప్రవేశించిన విషయాలు సంఘ వ్యవధిలో ప్రవేశిస్తే సండే స్కూల్ టీచింగ్ ఏమైపోయింది, యూత్ టీచింగ్ ఏమైపోయింది, బోధ ఏమైపోయింది, ఖండించే నాదుడు ఎవరు, దాన్ని లోర్చుకునే వాళ్ళు ఎవరో, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడి విజ్ఞాపన చేయగలిగేవారు ఎవరో అనే విషయం మనం ప్రశ్న వేసుకోవాలి. లేటెస్ట్తోనే అన్ని నాశనం చేయబడుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటి ప్రభు యొక్క ముఖం, నీ స్వరూపం నీ హృదయాంతరంగంలో ఉంటూ నిలబడితే నువ్వు అటువంటి స్థానాల్లోనికి నువ్వు వెళ్ళవో, నీ బిడ్డలు వెళ్ళటాన్ని అనుమతించవు. ఏమైందిలే అనుకునే వ్యక్తి, ఏమైందిలే అంటే పాపం చేస్తే ఏమైందిలే అనుకునే స్థానంలోకి దిగజారిపోతారు అంతే. అటువంటి దిగజారుడి జీవితం అనేది నేటి సంఘ వ్యవస్థలో ప్రవేశించకుండా చూడాలంటే పరిశుద్ధుల యొక్క వేదన, అక్రందన దేవుని సన్నిధిలో మనం చేరాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇంతటి వాక్యాన్ని ముగిస్తాను. తర్వాత దీంట్లో అబ్రహాం విషయం మీతో మాట్లాడారన్నమాట. అబ్రహాము సిలువ యొక్క మెట్లు యొక్క మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళాడండి. సిలువ యొక్క మెట్లు ఎక్కాడు. ఆది కాండం నుంచి కూడా ఆయన సిలువ యొక్క మార్గాల్లో మెట్లు అంటే ఆ స్టెప్స్ నడిచాడు. ఆది కాండంలో ప్రకటించబడిన నీతి కానీ, విశ్వాసం కానీ, కృప కానీ, ఆయన గుణగణాలు 7 విధాలుగా అబ్రహాం యొక్క జీవితంలో నెరవేర్చబడినట్లు మనం చూడగలం. మరలా ఈ వాక్య భాగాన్ని మీకు చెప్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించు. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, మీ నామాన్ని హెచ్చించుకొని మీరు ఘనత పొందండి, ఆశీర్వదించండి ప్రభు. దేవ అనేకులకు దీవెనకరంగా చేయండి ప్రభు. నీ జీవములైన సత్యమైన వాక్యం ప్రకటిస్తుంటున్నప్పుడు, నీ లోతైనటువంటి ఆయన సత్యాలు, ప్రత్యక్షతలు మీరు ఆత్మకు అనుగ్రహిస్తుంటున్నప్పుడు అనేకులు ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి ప్రభు. అనేకులు దీవించబడాలి, నేను దీవించబడాలి ప్రభు.
ఎందుకంటే ఆత్మ సంబంధమైనవి వెతికేవారు సత్యవంతులు ప్రభు. నీ జీవాన్ని వెతికేవారు సత్యవంతులు ప్రభు. నీ పరిశుద్ధతను నీతిని వెతికేవారు సత్యవంతులు. అది సత్యవంతుల్లో ప్రభు నీ నీతి ముద్ర దాచిపెట్టబడి ఉంది ప్రభు. నీ నీతిని వారి హృదయంలో ముద్రించావు, సత్యం చేత ముద్రించావు తండ్రి. సత్యం అనే దానిలో అంతరాత్మ ముద్రించబడింది ప్రభు. అది ప్రభు అయిన క్రీస్తే అని సెలవిచ్చావు తండ్రి. నీవు ఈ వాక్య పరిచయను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యమని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.